వసంతమికపై దానని అన్న కోయిల రాగం నాపేన చీకటి ముసుగును తీయను అన్న వేకువ వెనుకకు తిరిగేనా ఎవరు నా వారు అంటే ఇదిగో ఇటు చూడు అంటూ ఊపిరిలో ఇదే గాలి బదులుగా మనసారా తలిచి చూడు నోరారా పిలిచి చూడు నీ బాకిలి ముంగిట నేనున్నానని శ్రీలక్ష్మి. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది అంతా శుభమే. ఇన్ని రోజులు మేము ఇక్కడ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం చేయడానికి మీరు ఇస్తున్న ఈ సపోర్ట్ వల్లే మేము ఇన్ని కుటుంబాలకి ఇంత సహాయం అందించగలుగుతున్నాం. మేము మళ్ళీ ఈ ఊరు రావాలనేదే మా ఆశ. ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం మేము ఈ ప్లేస్ని. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఈ ఎపిసోడ్ని హ్యాపీగా చూడొచ్చు అండ్ అలాగే మీ వంతు సహాయం అందించవచ్చు. ఈ రోజు ఇక్కడికి రాబోతున్న వాళ్ళ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పాలి. జనగాం జిల్లా ఎర్రగొల్లపాడుకు చెందిన అమ్మి పరశురాములు సొంతంగా పొలం ఉన్నా దాన్ని కౌలుకిచ్చి వాళ్ళు తాపీ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ ముగ్గురు పిల్లలి భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో పొలంలో నీళ్లు పడకపోవడంతో పొలంలో ఆ పంట పండకపోవడంతో వాళ్ళందరూ హనుమకొండకి వలస వెళ్ళడం, అక్కడ కూడా తాపీ మేస్త్రిగా ఆయన పరశురాం పనిచేయడం మొదలు పెట్టారు. కానీ ఆయన భార్య అమ్మికి కిడ్నీలు పాడయ్యాయని చెప్పి డాక్టర్లు చెప్పడంతో ఆయన ఆవేదనకి గురై ఆయన ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. దిక్కుతోచని స్థితిలో ఆవిడ పిల్లలతో సహా మళ్ళీ వాళ్ళ ఊరు వెనక్కి వచ్చేయడం అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఆ పొలాన్ని కౌలుకి ఇద్దామని ప్రయత్నించారు. నీళ్లు లేని ఆ పొలాన్ని ఎవరు కౌలు తీసుకోవట్లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఆధారం అంటూ లేకుండా వెళ్ళింది. తన పెద్ద కూతురు భర్త పనిచేస్తూ డబ్బులు తీసుకురావడం, ఆవిడ కొడుకు ఇళ్లలో పేపర్ వేస్తూ ఆ డబ్బులతో ఇంటిని చూసుకోవడం అండ్ అలాగే తన చిన్న కూతురు కొద్దిమంది ఇళ్లలో పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనిచేస్తేనే వాళ్ళందరూ 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారు. ఇలాంటి సమయంలో వాళ్ళకు ఒక అవకాశం దొరికితే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. సో ఈ రోజు మన షోకి విచ్చేశారు. సో వారిని ఇక్కడికి ఇన్వైట్ చేసే ముందు వాళ్ళ గురించి ఒక ఏవీ చూద్దాం. అమ్మి భర్త పరశురాములు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. పరశురాములకు ఉన్న 2 ఎకరాల భూమిలో సొంత బోరు లేకపోవడం వల్ల వ్యవసాయం చేసుకోవడానికి సరిపడే నీటిని అతని తమ్ముడు అందించేవాడు. తీరా కొన్నేళ్లకు పరశురాముల తమ్ముడికి నీళ్లు సరిపోకపోవడంతో నీళ్లివ్వడం మానేశాడు. దాంతో వ్యవసాయం చేయలేక పరశురాములు తన భార్య అమ్మి 3 పిల్లలతో హన్మకొండకు వలస వెళ్లిపోయాడు. పరశురాములు తాపీ మేస్త్రిగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద కూతురు పెళ్లి కూడా చేశాడు. కొన్నేళ్లకు హఠాత్తుగా అమ్మి కిడ్నీలు పాడైపోవడంతో అప్పటిదాకా పోగేసుకున్నదంతా భార్య వైద్యానికి ఖర్చు చేశాడు. డాక్టర్లు అమ్మి బ్రతకడం కష్టం అంటూ చేతులెత్తేసేసరికి మనస్తాపానికి గురైన పరశురాములు ఉరివేసుకొని చనిపోయాడు. భర్త మరణంతో దిగ్భ్రాంతి చెంది ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన స్థితిలో అమ్మి చిన్న కూతురు ప్రీతి 6వ తరగతిలోనే చదువు మానేసి ఇళ్లలో పనికి వెళ్లడం మొదలుపెట్టింది. కొడుకు హుసేన్ ఇంటి బాధ్యతలు తీసుకుని ఒక పక్క పేపర్ వేస్తూ మరో పక్క చదువుకుంటూ తల్లికి 5 ఏళ్ల నుండి డయాలసిస్ చేయిస్తున్నాడు. ఐటీఐ చదువుతూ తల్లి కోసం కష్టాలు పడుతున్న హుసేన్ కష్టాల్ని అర్థం చేసుకున్న బావగారు విజయ్ కుమార్ అతనికి ఆసరాగా నిలబడుతున్నాడు. హుసేన్ ప్రీతి కష్టపడి సంపాదిస్తున్నదంతా తల్లి వైద్యానికే సరిపోతుండడంతో ఊళ్ళో ఉండిపోయిన తమ 2 ఎకరాల పొలాన్ని కౌలుకిచ్చి వ్యవసాయం చేయించాలి అనుకుంటున్నారు. కానీ నీళ్లు లేని భూమిని కౌలు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాకపోయేసరికి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు హుసేన్.
సో ఈ రోజు మన ఈ లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమానికి వాళ్ళందరూ విచ్చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నీలిమబ్బు కొండల్లోన నీలాల కన్నుల్లోన ఎర్ర పొద్ది గుండె పగిలి ఏడ్సేనంట. తోడు నీడ లేని గుండె దీపానికి గాలివాన సుట్టాలై వచ్చేనంట. ఏ దేవుడి రాత రాసేనని ఆకాశమేఘాలన్నీ. జీ తెలుగు వాళ్ళకి నమస్కారం. ఇక్కడ వచ్చి ఉన్న ప్రజలందరికీ నా నమస్కారం అండి. నేను నా చెల్లి ఇద్దరం ఇళ్ళ పనికి వెళ్తామండి. తమ్ముడు పొద్దున 5ంటికి లేచి పేపర్ వేయడానికి వెళ్తారండి. వచ్చిన డబ్బులు అమ్మకి టాబ్లెట్లకు వాటికి వీటికి సరిపోతున్నాయండి. గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామ తమ్ముడు చెల్లె ఒక పూట తినక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. మాకు కొంత పొలం ఉందండి, అందులో నీళ్ళు అనేది లేదండి. ఆ నీళ్ళు అనేది ఉంటే నేను మా నాన్న కష్టపడి పొలం దున్ని దాంట్లో ఉన్న వరి మేము తినడానికైనా పనికొస్తుందండి. ఒక్క సాయం చేయాలని చేతులు వారిని కోరుకుంటున్నామండి. ఆ పొలంలో కనుక నీళ్లు మళ్ళీ వస్తే తప్పకుండా ఆ పంట పండుతుంది అండ్ వీళ్ళకంటూ ఒక జీవనాధారం ఉంటుంది. సో మీరు అనుకుంటున్నట్టు తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ద్వారా మన వాళ్ళందరూ కలిసి ప్రయత్నిద్దామమ్మా. ఆ పొలంలో మనం బోర్ వేయించుకోవడానికి కావాల్సిన మొత్తం సొమ్ముని ఇక్కడే ప్రయత్నిద్దాం. సో ఆ కుటుంబంలో వాళ్ళందరూ కష్టపడుతూ అందరూ పనిచేస్తూ ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్ళందరూ ఒకళ్ళు పొద్దునే లేచి న్యూస్ పేపర్లు వేయడం, ఇంకోళ్ళు మిగతా ఇళ్లలో పనిచేయడం, ఇంకోళ్ళ కుటుంబం తాపీ మేస్త్రిగా పనిచేస్తూ ఆదాయం తీసుకురావడం, ఇలా అందరూ కలిసి కష్టపడి 3 పూట్ల తినడానికి కష్టపడుతున్నారు. ఇలాంటి సమయంలో మీరు అనుకుంటున్నట్టు మీ సొంతం పొలం ఏదైతే ఉందో అందులో కనుక బోర్ వేసుకోగలిగితే నీళ్ళు వస్తే మీకు కూడా ఒక ఆదాయం వస్తుంది. సో ఈరోజు మనందరం కలిసి ఆ పొలంలో బోర్ వేయించగలం కదా? ఓకే, సో మొదటి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? మీరు వస్తారా? ఓకే, రండిమ్మా, ఇద్దరు రండి. సో ఆ ఇద్దరు పిల్లలే ముందుకు వచ్చారు వాళ్ళ వంతు ప్రయత్నం చేయడానికి. సో హుసేన్, ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. కాలేజ్ కాకుండా నువ్వు పేపర్ కూడా వేస్తూ ఉంటావు ఇళ్ళల్లో. ఎన్ని గంటలు పడుతుంది ముందు పేపర్ పని, దాని తర్వాత కాలేజ్? 5 o'clock లేచి పేపర్ వేసి 2 hours అవుతుంది సార్. దాని తర్వాత స్నానం చేసుకుని కాలేజ్కి వెళ్తాను సార్. సో నువ్వు పేపర్ వేయడం వల్ల ఎంత ఆదాయం వస్తుందా? మనకి ఎంత జీతం ఇస్తారు? 800. నెలకి 800 రూపాయలు ఇస్తారు. ఓకే, మీ పేరమ్మా? ప్రీతి సార్. ఇళ్ళల్లో పని చేస్తే సార్ 3000 వస్తాయి సార్. సో ప్రీతి ఇళ్లలో పనిచేయడం వల్ల ఒక 3000 రూపాయల దాకా వస్తుంది నెలకి, అండ్ తనకి 800 రూపాయలు వస్తుంది న్యూస్ పేపర్ వేయడం వల్ల. సో వీళ్ళిద్దరూ మొదటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ సొంత పొలంలో నీళ్లు రావడం కోసం. సో లెట్స్ డూ ఇట్. ఓకే, సో మొదటి ప్రయత్నం చేయడానికి ఆ పిల్లలు ఇద్దరు ముందుకు వచ్చారు. మీరు ఇక్కడ నుంచి ఒక బాల్ విసిరితే అది ఈ గోడకు తగిలి రివర్స్ వచ్చినప్పుడు మీ అన్న ఆ టప్తో పాటు పట్టుకోవాలి. సరేనమ్మా? మీ దగ్గర 60 సెకండ్ల టైం ఉంది. మీరు మినిమం 10 పట్టుకోవాలి అందులో. 3, 2, 1 go. సిరి సిరి మూవలు ఆ విరి
విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి సిరులు కొనలేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు అసలు ఉన్నవన్నీ మాక్సిమం పట్టేశాడు ఆయన. సో ఇంతకు ఎన్ని జరిగాయో చూద్దాం. ఓకే, ఎన్నే మొత్తం? ఓకే, 10 మినిమము, కానీ డబల్ కంటే ఎక్కువ చేశారు వీళ్ళిద్దరు కలిసి. కాబట్టి మనం మొదటి ప్రయత్నంలో 10,000 అనుకున్నాం, కానీ వీళ్ళు ఇంత బాడినందుకు మొదటి ప్రయత్నంలో 20,000 రూపాయలు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 సో మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్ అయింది. 20,000 రూపాయలు మీరు అందుకున్నారు. పొలంలో బోరేయడానికి దగ్గరగా 80,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. 70,000 నుంచి 80,000 రూపాయల దాకా. అందులో మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా అయింది. సో అంటే పొద్దున 5 నుంచి మొదలవుతుంది పని చేయడం, మొదలు పెట్టడం. అండ్ మీరు కూడా చదువుకుంటున్నారమ్మా? 6 వరకు చదువుకున్నా సార్, తర్వాత ఆపేసిన. డాడీ చనిపోయేసరికి మమ్మీకి ఆధారం ఎవరు లేకపోతే నేనే కాపాడుతున్నా సార్. దాని తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపించిందా? అనిపించింది సార్, కాకపోతే అమ్మకి ఆధారం ఎవరు లేరని ఆపేసింది సార్. నాన్నగారు ఉన్నప్పుడు ఏ కష్టం లేకుండా ఉండేదా? నాన్నగారు ఉన్నప్పుడు ఏ కష్టం లేకపోయే సార్, మంచిగా చూసుకునేటోళ్ళు సార్. నాన్నగారు పోయిన తర్వాత అన్ని కష్టాలు వచ్చినాయి సార్. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం. ఆయన ఉన్నప్పుడు పని చేసేవాళ్ళు కాదు, పని చేసే అవసరం ఉండదు. లేదు సార్, నాన్నగారే చేసేసారు సార్. మేస్త్రి పని చేసేవారు నాన్నగారు కూడా. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. ఆయన ఏ పరిస్థితుల్లో అట్లా చనిపోయారు అనేది మీకు తెలుసా? మా మమ్మీకి కిడ్నీలు ఫెయిల్ అయినప్పటి నుంచి మా డాడీకి మా డాక్టర్లేమో చనిపోతారని చెప్పింది సార్. దాంతోనే డాడీ తట్టుకోలేక చనిపోయారు సార్. అంతరాత్మ గుంటే నులిమి శాంతి కోరుకుంటావా అల్లుకున్న అనుబంధ. డాడీ ఉన్నప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో చదివినా సార్. ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతాను. నిలువున అలుముకున్నా. నాన్నగారికి అలా జరిగినప్పుడు నువ్వేం చదువుతున్నావు? 8th క్లాస్ చదువుతాను సార్. నీతో పాటు చెల్లి కూడా చదువుకుంటే బాగుండు, అంటే నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళో అలా మళ్ళీ ఉండడం అనేగా మీ కోరిక? ఉంది సార్. చెల్లిని మళ్ళీ చదివించాలి సార్. ముందున్న పరిస్థితులు వేరు, అసలు మొత్తం మారిపోయాయి ముందున్న పరిస్థితులు. అవును సార్. మీరు 3 పిల్లలు కదా? అవును సార్. సో 3 పిల్లలు, మీకు అక్క, మీరు అండ్ మీకు చెల్లి. సో ఎవరు పని చేయాల్సిన పరిస్థితి లేదు. అప్పుడు నాన్నగారు అన్ని పనులు చేసేవాళ్ళు. అవును సార్. అమ్మ కూడా పనికి వెళ్ళేవాళ్ళు కాదు, పనికి వెళ్ళేది. నాన్నే సంపాదించి తెచ్చేవాళ్ళు. అవును సార్. సో మీరు ప్రైవేట్ స్కూల్లో చదివినా, చెల్లి స్కూల్లో చదివినా. నాన్నగారు చనిపోయినప్పటి నుంచి అన్ని కష్టాలు ఎదురైనాయి సార్ మాకు. ఆయన ఉండుంటే బాగుండేదని అనిపిస్తుంది కదా ఇప్పుడు. అంటే ఆయన అలాంటి నిర్ణయం ఏ సమయంలో ఎందుకు తీసుకున్నారో, అంటే చాలా చిన్న వయసు ఈ పాపది కూడా. అప్పుడు వాళ్ళ నాన్నగారికి జరిగినప్పుడు 6వ తరగతి చదువుతుంది ఆ పిల్ల.
కానీ 6వ తరగతికే నాన్నగారికి అలా జరగడం వల్ల తన చదువు మానేసి తన తల్లికి తోడు నేను ఉండాలి అని ఇళ్లలో పనులు చేయడం మొదలెట్టింది. సాధారణంగా ఏ ఇంట్లో అయినా తండ్రికి దగ్గరగా కూతురు ఉంటారు, నాన్నతో అన్ని విషయాలు చెప్పుకుంటూ ఉంటారు కూతురు. ఇక అంత చిన్న వయసులో అలా జరగడం నిజంగా చాలా బాధాకరం. నాన్న అలా చేసి ఉండకపోతే బాగుండు అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది సార్. మీకేనా అర్థమవుతుంది అంటే నాన్న అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అని? అమ్మ లేకపోతే నాన్న బతకలేడు సార్. అమ్మ అంటే చాలా ఇష్టం సార్ నాన్నకి. డాక్టర్లు అలా చెప్పంగానే నాన్న చనిపోయాడు సార్. మమ్మీ హాస్పిటల్లోనే ఉన్నారు సార్. డాడీ ఏమో హాస్పిటల్కి పోతా అన్నారు సార్. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పనుకున్నాం సార్. ఎవరు లేని టైంలో ఊరేసుకున్నాం సార్. ఎవరికి తెలియదు సార్. అమ్మ వచ్చే చూసింది సార్. మళ్ళీ మేమందరం అమ్మని చూస్తున్నాం కానీ నాన్నని ఎవరు చూడట్లేదు సార్. నాన్న చనిపోయిన కానీ అందరూ చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. ఇంట్లో ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి జీవితాంతం, అది వాళ్ళు అనుభవిస్తున్న ఈ కష్టాలకి ఆ నిర్ణయం కూడా కారణం అవ్వచ్చు. ఏ పరిస్థితుల్లో ఆ నిర్ణయం తీసుకుంటున్నారో అండ్ అలా తీసుకుందాం అని అనుకునే వాళ్ళకి వీళ్ళని చూసైనా కాస్త అర్థమైతే, కొన్ని ఆత్మహత్యలు చేసుకుందాం అనుకున్న వాళ్ళైనా ఆగితే చాలు. ఎందుకంటే వాళ్ళ వెనకాల కుటుంబం ఉంది, ఒక కుటుంబం ఉంది. ఆ క్షణిక ఆవేశంలో తీసుకున్న ఒక నిర్ణయం, అటు ఆ కొడుకు చదువుకుంటూ న్యూస్ పేపర్లు ఇస్తూ పని చేయాల్సిన స్థితికి వచ్చాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే అబ్బాయి గవర్నమెంట్ స్కూల్ దాకా వచ్చాడు. 6వ తరగతి చదువుతున్న ఆ పాప అప్పటి నుంచి చదువు ఆపేసి ఇళ్లల్లో పనిచేయాల్సిన పరిస్థితికి వచ్చింది. సో ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంత చిన్న వయసులో పనిచేయాల్సిన స్థితికి వస్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు తండ్రి ఉన్నాడు అనే ఒక నమ్మకంతో, ఆ ధైర్యంతోనే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ పిల్లలు కానీ ఒక గోల్ పెట్టుకుంటారు. నేను పలానా చదువుతాను, నేను ఇలా అవుతాను, మా నాన్న ఉన్నాడు, మా నాన్న చూసుకుంటాడు అని. అలా ఎంతో ఆశగా ఒక ధైర్యంగా చూసుకునే వ్యక్తి లేనప్పుడు వాళ్ళు ధైర్యం కోల్పోకూడదు, ధైర్యంగా ఉండాలి. అండ్ అలా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళందరూ కలిసి. సో ఇంకెవరైనా కూడా అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు బయట పడకపోవచ్చు, వాళ్ళలో వాళ్ళు కుంగిపోవచ్చు. బట్ ఆత్మహత్య అనేది సమస్యకి పరిష్కారం కాదు, సమస్య నుంచి పారిపోవడం తప్ప. అది మీరు తప్పించుకుంటున్నారు సమస్య నుంచి, కానీ మీ కుటుంబం మొత్తాన్ని ఇంకా పెద్ద సమస్యలోకి తోస్తున్నారు. సో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ నిజంగా కష్టాల్లోకి వెళ్తారు, ఇంకా ఎక్కువ కష్టాల్లోకి వెళ్తారు. సో ఆ నిర్ణయం తీసుకునే వాళ్ళు దయచేసి ఒక్క నిమిషమైనా ఆలోచిస్తే బాగుండని మనం అందరం కోరుకుందాం. సో ఈరోజు వాళ్ళ పొలంలో, వాళ్ళ సొంత పొలంలో బోర్ కనుక పడితే, ఆ సొంత పొలంలో నీళ్లు కనుక వస్తే మళ్ళీ ఆ పొలం పచ్చగా ఉంటుంది, వీళ్ళ కుటుంబాలు ఆనందంగా ఉంటాయి. సో ఆ బోర్ కోసం మనం ప్రయత్నిస్తున్నాం. మొదటి ప్రయత్నం పిల్లలిద్దరూ ముందుకు వచ్చారు. సో ఆ కుటుంబం కోసం మరో ప్రయత్నం చేయడానికి ఈసారి ఎవరు ముందుకు వస్తారు? ఓకే, మీ పేరు? తాజా సార్, తాజా బస్. ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. సో మా లక్ష్మీదేవి తలుపు తట్టిన కార్యక్రమం చూసారా? చూస్తుంటా సార్, ఇప్పటికి చూస్తూ ఉంటారు. అండ్ మీ వంతు సపోర్ట్ అందించడానికి
ముందుకు వచ్చారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నిఖిత. మీరేం చేస్తుంటారు? నేను ఫార్మసీ ఫైనల్ ఇయర్. సో ఇక్కడే చదువుతున్నారు ఇదే ఊర్లో? ఇక్కడే చదువుతాను. సో మీరిద్దరు డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నారు, ఒకళ్ళు చదువుకుంటున్నారు, ఒకళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, ఇంకో ఫ్యామిలీ కోసం ముందుకు వచ్చారు ఫస్ట్లీ. సో వీళ్ళిద్దరికి గట్టిగా కమాన్. ఓకే, సో ఇప్పుడు మరో ప్రయత్నం జరగబోతోంది. సో వీళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారో చూద్దాం. చాలా సింపుల్ గేమ్ మా. మీ ముందున్న క్లిప్పుల్ని ఆ తాడుకు పెడతారు. ఉత్తి క్లిప్ పెడితే బాగోదు కాబట్టి ఆ క్లిప్కి సాక్స్ పెడతారు. వావ్, నీకు అర్థమైంది. సో మినిమం ఆ తాడుకి 10 సాక్స్లు ఉండాలి అండ్ ఒక్కొక్క క్లిప్కి ఒక సాక్సే ఉండాలి, సరేనా? అండ్ దట్టు ఒకటి లెఫ్ట్ లెగ్ సాక్స్ అయితే ఒకటి రైట్ లెగ్ సాక్స్ అయి ఉండాలి, ఒకటి లెఫ్ట్ లెగ్ సాక్స్ అయితే ఒకటి రైట్ లెగ్ సాక్స్ అయ్యి. ఆలోచించి పరిగెడుతూ క్లిప్ పెట్టండి. 3, 2, 1 గో. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకని ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లి. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లి. చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోడులే. సీతకొక చిలుకకు చీరలెందుకు, అరే ప్రేమ ఉంటే చాలు నంట, డబ్బు గిప్పులెందుకంట. పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఊయి, లోకంలో కన్నీరింక చెల్లు. Five, 4. చాలా అద్భుతాలు సృష్టించారు మీరు. ఆల్మోస్ట్ మీరే ఉతికారేసినట్టున్నాయి ఆ సాక్స్లన్నీ. చాలా బాగుంది. ఒకటి లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అన్నాను. ఈవిడ ఎందుకైనా మంచిదని ముందు అన్ని వెరైటీల్లో ఉన్న రైట్ సాక్స్లన్నీ పెట్టుకుంటూ వెళ్ళి దానికి అన్ని మ్యాచింగ్ లెఫ్ట్ సాక్స్లు పెట్టుకుంటూ వచ్చింది ఈవిడ. సో గురువు గారికి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ బట్టలు ఉతకడం ఆరేయడం అలాంటివి తెలుసు కాబట్టి ఆయనకి. పెళ్ళయిందా సార్ మీకు? మ్యారేజ్. నేను అనుకున్నాను మీరు బాధగా ఉన్నప్పుడే అర్థమైంది నాకు. దానికి తోడు లవ్ మ్యారేజ్. బాగా ఆరేశారు సార్, నిజంగా ఎక్స్పీరియన్స్ అంతా కనిపించింది నాకు. అదే అటు సైడే 1, 2, 3, 4, 5, 6 జతలు ఆరేశారు. అండ్ ఇటు సైడు 1, 2, 3, 4, 5 ఒకటే క్లిప్ 5.5 అనుకుందాం పోనీ. సో వెల్ ప్లేడ్, ఇద్దరు చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చేసిన ఈ ప్రయత్నానికి గాను ఆ ఫ్యామిలీకి మీ చేతుల మీదుగా 20,000 రూపాయల చెక్ అందబోతోంది. లక్ష్మీదేవి తలుపు తట్టింది. మొత్తంతో 20,000 అందే వాళ్ళకి. సో మొత్తం 40,000 రూపాయలు వాళ్ళ చేతికి అందే ఇప్పటి వరకు. సో మాట్లాడడం. యాక్చువల్గా వాళ్ళది రైతు ఫ్యామిలీ. రైతుల బాధలు కష్టాలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళు చనిపోయి వాళ్ళ పిల్లలకి ఎంత కష్టం వచ్చిందో. నేను ఒక ఫార్మసీ స్టూడెంట్, తనకి డైలీ డయాలసిస్ కావాలంటే ఐ నో అసలు చాలా ప్రాబ్లం అవుద్ది. ఆ అంకుల్ వెళ్ళిపోయి పాపం మీ పిల్లలకి కష్టాలు ఇచ్చిండు. పాపం అతను ఇంత చిన్న ఏజ్లో వాళ్ళ పేరెంట్స్ కోసం అతను చాలా కష్టపడుతున్నాడు. బై గాడ్స్ గ్రేస్ అతనికి తను ఫ్యూచర్లో ఏది అవ్వాలన్నా తను అవ్వాలి. అలాగే లక్ష్మీదేవి తలుపు తడితే మీరు చాలా మంచి పని చేస్తున్నారండి. అండ్ మా ద్వారా వాళ్ళకి చెక్ ఇప్పించినందుకు వీఆర్ సో హ్యాపీ. అండ్ వరంగల్లో వచ్చి మీ ఇంత టైంని వాళ్ళకి యూటిలైజ్ చేసుకున్నందుకు, అండ్ మా జనరేషన్ కూడా మిమ్మల్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. మేము కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని అండ్ ఇంకొకరికి ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. థ్యాంక్స్ అలాట్. మీరు ఇలా ముందుకు వచ్చి ఇంకోళ్ళ కోసం ప్రయత్నించడం మాకు చాలా ఆనందం. సో ఇద్దరికి మరోసారి గట్టిగా చప్పట్లు. డాబర్ వాటికా ఎన్రిచ్ కోకోనట్ హెయిర్ ఆయిల్ ప్రెజెంట్స్ లక్ష్మీదేవి తలుపు తట్టింది.
అంతా శుభమే. సో మొదటి 2 ప్రయత్నాలు పూర్తి చేసాం మనం. అండ్ ఇందాక అమ్మాయి చెప్పినట్టు డయాలసిస్ అంటే నిజంగా చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ అది అటు డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి చాలా పెయిన్ఫుల్ అది. సో చెప్పండి అమ్మ, అమ్మకి ఎన్నిసార్లు చేయిస్తూ ఉండాలి డయాలసిస్ అంటే? సార్ వారానికి 3 సార్లు చేయించాలి సార్. ఓకే. అమ్మ ఒకతే వెళ్ళి వస్తుంది సార్. తను డేంజర్ అయితే ఎంజిఎం నుంచి ఫోన్ రాగానే నేనైనా తమ్ముడైనా వెళ్ళి తీసుకొస్తాం సార్. అమ్మకి చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఫస్ట్లో అయితే చాలా ఆయాసం వచ్చేది సార్. 1ంటికి రాత్రి మధ్యలో 1-2ంటికి రాత్రి ఫోన్ రాగానే మా ఆయన తీసుకొచ్చి ఎంజిఎంలో చూపించేటోడు సార్. ఆయాసం వస్తే అసలు బతుకుతుందో లేదో అని నమ్మకం కూడా ఉండదు సార్. అంత ఘోరంగా వస్తుంది సార్. కానీ ఇట్లా మా అమ్మ కిడ్నీ ఫెయిల్ అయ్యి మా నాన్నగారు ఇట్లా మాకు దూరం అయితే చాలా మా తమ్ముడు చెల్లెను చూస్తే రోజు ఏడిపే సార్. వాళ్ళకింత బాధ, చెల్లె చదువుకుంటా అని ఎంత ఏడుస్తుంది సార్. కానీ చదవలేని పరిస్థితి సార్ మా దాంట్లో. మా నాన్నగారు నా పెళ్ళైన నెలకి అమ్మది కిడ్నీ ఫెయిల్ అయింది సార్. మా నాన్నగారు అక్కడిక్కడ అప్పు తెచ్చి అమ్మకి మెడకాడ చేయి మీద ఆపరేషన్ చేయించారు సార్. అది చేయించి ఇట్లానే మంచిగానే వెళ్తున్నారు వస్తున్నారు. మా అమ్మని మొత్తం మా నాన్నగారే చూసుకుంటూ ఉండేటోడు సార్. హాస్పిటల్లో మీ అమ్మ ఇక బతకదు, ఇన్ని రోజులు బతికింది కానీ ఇక బతుకుతో లేదో అవకాశం లేదు, మేము చెప్పలేము అని అన్నారు సార్. అట్లా అనేసరికి మా అమ్మ అక్కడిక్కడ అప్పు చేసేది సార్. ఎవరినైనా తీసుకొచ్చేది. నువ్వే లేనప్పుడు నేనెందుకు అని అనుకున్నాడు సార్ తన మనసులో. మాకెవ్వరికి ఒక మాట చెప్పలేదు సార్. మా అమ్మ ఏమో ఎంజిఎంకి వెళ్ళిపోయింది సార్. మా నాన్నగారు ఊరేసుకొని ఉన్నారు సార్. మా అమ్మ వచ్చి చూసింది సార్. అది పక్కన మామయ్య వాళ్ళు ఊరికి పోయి మా అమ్మని చూస్తున్నారు కానీ లోపల ఉన్న నాన్నని చూడలేదు సార్. కానీ నాన్న ఇట్లా చనిపోతారని అనుకోలేదు సార్ మేము. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. ఈ చేయికి ఇప్పుడు ఇంకా చేయలేమమ్మా, 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గుండె దగ్గరను ఈ చేయికి ఆపరేషన్ చేయించాలి. ఇది ఫెయిల్ అయితే నువ్వు బతకలేవమ్మా. ఇంకా 2-3 నెలలు ఛాన్స్ ఉంది నీకు, ఈ చేయికి చేయించుకోవాలి నువ్వు అని అన్నారంట సార్ డాక్టర్లు. ఇప్పుడు చేయిలో మిషన్ ఉంది సార్, పైప్. అవును సార్, పైప్స్ పెడతారు. అవును సార్. కంటిన్యూస్గా ఇలా లోపల. అవును సార్. వాటిని వారం తీసుకెళ్ళాలా? వారానికి 3 సార్లు సార్. చేతిలో ఆ మిషన్ రన్ అవుతూ ఉంటుంది లోపల. రన్ అవుతుంది సార్. అది ఆగిపోతే అది ఖరాబ్ అయిపోయినట్టు అంట సార్. సో మిగతా చోట్లమో ఇక్కడ మిగతా చోట్ల ఉన్నది ఇదివరకు అక్కడ పెట్టారు. అవును సార్, ఇదంతా పైపే సార్. ఇక్కడ కూడా పైప్ ఉంది సార్. లోపటి నుంచి చేయికి తీసారు సార్. ఇట్లా మెడలోంచి చేతిలో పైప్ తీసారు. అవును సార్, మెషిన్తో. అవును సార్. మాకు వ్యవసాయం చేసుకున్నందుకు ఒక బోరు పడితే ఆ డబ్బులైనా కొన్ని దాచిపెట్టి మా అమ్మకి ఇంకా 4 రోజులు మాతో కలిసి ఉండేలాగా చూసుకుంటాం సార్ మేము. అదొకే సహాయం చేయండి సార్ మాకు. సో ఆ కుటుంబానికి ఆ పొలం చాలా ముఖ్యమైనది. మళ్ళీ పండితే నిజంగా పిల్లలు మళ్ళీ ఆ ఆడపిల్ల మళ్ళీ స్కూల్కి వెళ్ళగలుగుతుంది. సో దీనికోసం మనం వంతు ఇంకో చివరి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పటికీ ఆ బోర్ వేయడానికి 40,000 రూపాయల దాకా వాళ్ళ చేతికి అందాయి. ఈ చివరి ప్రయత్నంతో ఆ మిగిలిన 40,000 రూపాయలు వాళ్ళకి అందేలా మనం ప్రయత్నించవచ్చు. సో చివరి ప్రయత్నం చేయడానికి ఎవరు ముందుకు వస్తున్నారు? సో ఇంతమంది కొత్తవాడ వాసులు అందరూ ఇక్కడికి తరలి వచ్చారు.
ప్రతి ఒక్కళ్ళు ఈ వేదిక మీదకి వచ్చి వాళ్ళ కోసం ప్రయత్నించాలని ఎంతో చక్కగా ముందుకు వస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంటే మా మాట విని ఇక్కడికి వచ్చే ఒక కుటుంబం కోసం మీ వంతు సహకారం అందించడానికి ఇంతమంది వస్తున్నారు. మీ అందరి తరఫున ఓ పని చేస్తాను, ఈ చివరి ప్రయత్నం నేనే చేస్తా. సో చివరి ప్రయత్నం నేనే చేద్దాం అనుకున్నాను. ఈ గేమ్ ఇలా ఉంటుంది అనుకోలేదు నేను. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ బల్బ్కి వైరింగ్స్ స్విచ్చెస్ అన్నీ జిగ్జాగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో ఏ స్విచ్ చేస్తే ఏ బల్బ్ వెలుగుతుందో మనకు తెలియదు కాబట్టి కరెక్ట్గా ఆర్డర్ వైజ్లో ఈ నెంబర్స్ రాస్తున్న బల్బులు ఆర్డర్ వైజ్లో వెలగాలి. ఓకే, అదే నాన్న 4, 1 నాకు కూడా అలాగే అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. దగ్గరికి వస్తే ఇష్టం వచ్చినట్టున్నాయి లైన్లన్నీ. బట్ ట్రై చేద్దాం, మనకున్న టైం లోపల ఎన్ని బల్బులు వెలుగుతాయో చూద్దాం. రైట్, ఓకే, వెరీ గుడ్. రెడీ, లెట్స్ స్టార్ట్. 3. వేసే అడుగుతోనే మొదలవు నీ నడవడమే నీ గమనం. రెక్కలు విప్పి ఎగిరే పక్షిని చూసి పరుగెత్తు, దిక్కులు మొత్తం చుట్టి ఎక్కి చూడరా ఎవరెస్ట్. అనుకున్నది పొందే ఆయుధమే సాధన, గెలుపన్నది ముందే బోధించే సూచన. అనుకున్నది పొందే ఆయుధమే సాధన, గెలుపన్నది ముందే బోధించే సూచన. నీటిలోని చేప నిద్రపోదని చెప్పాలా, సాగరాన అలలు అలసిపోవని తెలపాలా. నింగిలోని కిరణం వెలుగాపలేదని చూపాలా, కదులుతున్న కాలం వెనకడుగు వేయదు ఇంకేలా. లక్ష్యాన్ని ఒక బల్బు వెలగడమే కష్టం నాకు. ఇన్ని జ్ఞాన బల్బులు ఒకేసారి వెలిగితే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో చివరి ప్రయత్నం సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాం, ఎక్కడ మిస్టేక్ జరగకుండా. సో ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయినందుకు వాళ్ళ సొంత పొలంలో బోర్ కావాలి, దానికి 80,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. మొదటి 2 ప్రయత్నాలతో 40,000 రూపాయలు వాళ్ళకి అందాయి. ఇప్పుడు ఈ చివరి ప్రయత్నంతో ఆ మిగిలిన 40,000 రూపాయలు ఇప్పుడు ఆ కుటుంబానికి అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఈరోజు ఈ కుటుంబం ఏ అవకాశం కోసం అయితే ఎదురు చూస్తున్నారో మీ అందరి సహకారంతో అవకాశం వాళ్ళకు వచ్చింది. వాళ్ళ సొంత పొలంలో ఇక ఇప్పుడు నీళ్లు రాబోతున్నాయి, ఆ పంట పండబోతోంది. సో వాళ్ళ కుటుంబంలో మళ్ళీ ఆ నవ్వులు రావాలని మనం కోరుకుందాం. ఇటు సైడు కష్టాలు కొన్నేనా తీరాలి, ఇక ఇప్పటి నుంచి మంచి రోజులు మొదలవ్వాలని మేమంతా కోరుకుంటున్నాం. 3 ప్రయత్నాలు ఫినిష్ చేసాం, 80,000 వాళ్ళకి అందాయి కదా. సాధారణంగా ప్రయత్నం చేసిన తర్వాత సెలబ్రేషన్స్ ఉండాలి. చివరి ప్రయత్నం నేను చేశాను కాబట్టి సెలబ్రేషన్స్ ఉండాలి కదా. నా బదులు మా అన్నయ్యలందరూ ఇక్కడే ఉన్నారు. 1వ క్లాస్ ఎంతమంది చదువుతున్నారు? 2వ క్లాసు, 3వ క్లాస్ వరకు చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెడీ. అందరూ వచ్చారు స్టేజ్ మీదకి. అందరూ కలిసి 3rd క్లాస్ కొంతమంది చదవట్లేదు, నాకు డౌట్గా ఉంది మీ మీద. ఓకే ఓకే. సో పాట వస్తుంది, మీరందరూ డ్యాన్స్ చేస్తే నేను కూడా అవే స్టెప్పులు వేస్తా. ఓకేనా? మనం అంతా ఒకటే ఏజ్ గ్రూప్ కాబట్టి మనంతా కలిసి డ్యాన్స్ చేయబోతున్నాం. ఓకే, గట్టిగా ఓకే. Yo, 1 to the 2 to the 3 to the 4. Follow more and treat them like I should.
the Lord, so hardcore. ये सारे नोटू आया हिल जाए floor. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి టింగు రంగం వచ్చినాడు పిల్లగాడు ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంది రోడ్డు ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మందు రాస్తాడు ఒక్కసారి వచ్చి చూడు ఈ ఫ్యామిలీకి సపోర్ట్ అందించడానికి కొంతమంది ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. ఎస్ సార్, ప్లీజ్ మాట్లాడండి. సార్ మేము మాకు తోచిన సాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం సార్, అంతే. దాన్ని తగ్గించి ఇంకేం లేదు సార్. మీ పేరు సార్? కుసుమాకర్. సుమాకర్. అండ్ మీ కుటుంబంతో సహా వచ్చారు. అవును సార్. ఇంకో కుటుంబానికి సపోర్ట్ చేయడానికి. అవును సార్. సో మీరు ఏ విధంగా సాయం చేద్దాం అనుకుంటున్నారు? మా తరఫున ఒక 5,500 రూపాయలు ఇవ్వడానికి రెడీ అయ్యామండి. ప్రతి నిమిషం శూన్యం వైపే చిన్న స్టేజ్ నుంచి పైకి వచ్చాము, అందుకనే సాయం చేయడానికి ముందుకు వచ్చాము, అంతే. తప్పకుండా సార్, ఎంతో మంచి మనసుతో ముందుకు వచ్చారు. 5,500 రూపాయలు ఆ కుటుంబానికి అందజేయడానికి. సార్. సో మీ చేతుల మీదుగానే వారికి అందించవలసిందిగా కోరుతున్నాం. నాకు తెలిసి మీరు అందించిన ఈ సహాయం అది డబ్బు రూపమైనా కూడా మీరు ఇచ్చిన ధైర్యం చాలా గొప్పది. మీరు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, మీరు ఇలా వచ్చి ఒక 5,500 ఇస్తే వాళ్ళకి ఆవిడ డయాలసిస్ కానీ, ఆ పిల్లల చదువుకు కానీ, ఆ ఇంట్లో వస్తువులకు కానీ, వాళ్ళ తిండి కానీ ఏదో విధంగా వాళ్ళు నిజంగా ఉపయోగపడేది. అది సార్. నేను చాలా అవసరంలో ఉన్న కుటుంబం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇలా రావడం, సార్, ఆ సహాయం చేయడం. సార్ మీ గురించి ఒక మాట మాట్లాడాలి సార్. షూర్. ఈ రోజుల్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళు చూసుకోవడానికి చాలా ఇబ్బందులు ఉన్నారు, కానీ ఇలాంటి స్టేజ్ షోలు చేస్తున్నారు అందరు డబ్బుల కోసం, కానీ మీరు చేస్తున్నారు, చాలా హ్యాపీ సార్. ఇలాంటి మీరు సక్సెస్ఫుల్గా ఇంకా ఇంకా సెంచరీలు కొట్టాలని నా ఆశ. థ్యాంక్ యూ సార్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దెమ్. కమ్ ఆన్. ఈ కుటుంబానికి నిజంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. సో అమ్మ, మీరు అనుకున్నట్టు మీ కళ నెరవేరబోతోంది. మీ పొలంలో బోరు పడుతుంది, దానికి అయ్యే ఖర్చు మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రయత్నించారు. సో మీ మాటల్లో మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? మాకు ఇప్పుడు మీరు ఈ సాయం చేసినందుకు మా చెల్లె తమ్ముడు తను చదువుకోగలుగుతుంది సార్. అమ్మకి ఇక వీళ్ళు 3 పూటలు తినడానికి మీరు ఇంత సాయం చేశారు సార్, మీకు చాలా ధన్యవాదాలు సార్. అండ్ అలాగే ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి పంపించండి, తను మళ్ళీ చదువుకోవాలి. సో తనకి చదువుకోవాలన్న కోరిక తనకి. అవును సార్. సో ఇద్దరు పిల్లలు చదువుకునేలా చూడండి. అండ్ అమ్మ ఆరోగ్యం కూడా జాగ్రత్త. ఓకే సార్. ఇలాగే ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. మన వంతు ప్రయత్నం చేద్దాం వాళ్ళ జీవితాల్లో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి. ఇలాగే ఈ కుటుంబానికి ఇందాక ఒక కుటుంబం వచ్చి ముందుకొచ్చి వాళ్ళ వంతు సహాయం అందించారు. సో అలాగే వీళ్ళ కోసం బియ్యం బస్తాని అందించడానికి ఇంకొంతమంది ముందుకు వస్తున్నారు. సో ప్లీజ్ రండి. ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ముందుకు వచ్చి ఆ కుటుంబం కోసం
50 కిలోల బియ్యాన్ని అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మా. చాలా మంచి సహకారం అందించారు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పండి, కమాన్. థ్యాంక్ యూ. మరో కుటుంబంలో చిన్న చిరునవ్వు తీసుకురావడానికి మళ్ళీ మనందరం కలిసి ప్రయత్నిద్దాం. సెలవు. థ్యాంక్ యూ.